అందరికీ నమస్తే. రాష్ట్రంలో మంత్రులు ఓపెన్గా ప్రతి పనికి ఇంత అని కమిషన్ తీసుకుంటారన్న ఆరోపణలు మొత్తం వాళ్ళ చుట్టూ ముసురుకున్నాయి. అయినా సరే వాళ్ళు ఎవరు స్పందించారు, ఎవరు మాట్లాడరు. సొంతపాటి ఎమ్మెల్యేలు మంత్రుల కమిషన్లన్నీ బయటపెట్టేసినారు. అయితే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కూడా ఆ విషయాన్ని ఓపెన్గా మాట్లాడేశారు. ప్రతి మంత్రి తీసుకుంటున్నారట కమిషన్, ప్రతి పనికి ఇంత, పనికి ఆహార పథకంలాగా ప్రతి పనికి ఇంత అని తీసుకుంటున్నారంట. ఆయన మాట్లాడిన వీడియో ఒకసారి చూడండి. చూసే కన్నా ముందు సిగ్నల్ టీవీ డిజిటల్ కూడా మనదే. సిగ్నల్ టీవీకి అనుసంధానంగా దాన్ని, ఎందుకంటే ఈ ఆన్లైన్ యుగంలో ఎవరు ఎప్పుడు ఎట్లా రిపోర్ట్ చేసి ఛానల్స్ని కనపడకుండా చేస్తుండో అర్థం తెలియదు. కుట్రలు కుతంత్రాలు అన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఆల్టర్నేటివ్గా సిగ్నల్ టీవీ డిజిటల్ కూడా డెవలప్ చేస్తున్నాం. మీరు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇక బండి సంజయ్ గారి వీడియో ఒకసారి చూడండి. బండి సంజయ్ గారి వీడియో చూస్తే, ముఖ్యమంత్రికి అట్లా ఉన్నది కాబట్టి ఇవాళ మీ మంత్రులు ఏం చేసారు, ఓపెన్గా సకుటుంబ సమేతంగా దుకాణాలు తెరిచారు. ఇక 15% కమిషన్ తీసుకుంటున్నారు. ఇలా బిల్లు పేమెంట్స్ జరుగుతున్నాయి. పూర్తిగా మంత్రులంతా, చాలా మంది మంత్రులు అవినీతికి తెరలేపారు. ఇవాళ బండి సంజయ్ గారు ఏమంటున్నారు, ప్రతి మంత్రి 15% కమిషన్ అంట. పెరిగినట్టుంది. మొన్నటిదాకా 8-10 అనేవాళ్ళు, ఇప్పుడు 15% కమిషన్ అంటున్నారు. ఎమ్మెల్యేలు, ఆ 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారు కదా, వాళ్ళేమో పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి 30% కమిషన్ తీసుకుంటున్నాడు అన్నారు. తర్వాత బట్టి విక్రమార్కనేమో మామూలుగా అయితే 10%, మనం ఇంకా కొంత అర్జెంట్ ఉందంటే 12%, ఇంకా అర్జెంట్ ఉందంటే 16% తీసుకుంటున్నారని ఆ ఎమ్మెల్యేలే, సొంత పార్టీ ఎమ్మెల్యేలే మంత్రుల మీద ఆరోపణ చేసి, బట్టి విక్రమార్క పైన అయితే డైరెక్ట్గా బీఆర్ఎస్ లీడర్లు కూడా ఓపెన్గా మాట్లాడేసిండ్రు. వాళ్ళ మిస్సెస్ కౌంటర్ ఓపెన్ చేసింది. బట్టి విక్రమార్క వాళ్ళ మిస్సెస్ ఆ కౌంటర్లో మొత్తం నడుస్తున్నాయి. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కూడా కాబట్టి ఈజీ అయిపోతాయి పనులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏమేమి బిల్స్ ఉన్నాయి, పెద్ద బిల్స్, చిన్న బిల్స్ చేస్తలేరంట. ఇప్పుడు 1,00,000 రూపాయలకు అనుకో బిల్లు, 1,00,000 రూపాయల బిల్లు ఉంది అనుకో, కమిషన్ 10% అనుకో, ఫిక్స్డ్ అనుకుందాం. ఎందుకంటే 10% స్టాండర్డ్ కమిషన్ ఇప్పుడు కాంగ్రెస్లో వసూలు చేస్తున్నది. 10% అనుకుంటే ఎంత వస్తుంది, 1,00,000కు 10,000 వస్తాయి. అదే 1 కోటి రూపాయల బిల్లు అనుకో 10 లక్షలు వస్తాయి. అదే 2 కోట్ల బిల్లు అనుకో 20 లక్షలు వస్తాయి. 10%. ఇట్లా ప్రతిదీ కమిషన్ తీసుకొని పనిచేస్తున్నారు. అది కూడా హై కమిషన్. అంటే పొజిషన్ బట్టి మనకి ఎట్లుంటుంది తెలుసు కదా. పండగ ముందల పూలు ఎంత రేటు ఉంటాయి, పండగ ముందల పూలు కిలో 400 అంటాడు. పండుగ అయిపోయిన తర్వాత మరుసటి రోజు 200 అంటాడు. ఇంకా ఒక రోజు తర్వాత 100 అంటాడు. అంటే సీజన్ బిజినెస్. ఇది కూడా వీళ్ళు సీజన్ బిజినెస్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అర్జెంట్ అంటే 1%, నాన్ అర్జెంట్ అంటే 1%, ఇంకా అర్జెంట్ అంటే ఇంకొక పర్సెంటేజు. ప్రతి పనికి ఇంత. నేను ఓన్లీ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తీసుకున్న కమిషన్ల గురించి కాదు ఈ ఆరోపణలు అందరూ చేసేది. గవర్నమెంట్లో ఏ పని కావాలన్నా పర్సెంటేజీలు తీసుకోవాల్సిందే. గవర్నమెంట్లో ఏ పని చేయాలన్నా వీళ్ళకి పర్సెంటేజ్ ఇవ్వాల్సిందే. కొంతమంది మధ్యవర్తులను పెట్టుకున్నారు, కొంతమంది భార్యలను దింపినారు, కొంతమంది బామార్దులను దింపినారు, కొంతమంది తమ్ముళ్ళని దింపినారు. మినిస్టర్స్ అందరూ ఒక్కొక్క మినిస్టర్ ఒక షాడో ఎమ్మెల్యేని మేనేజ్ చేస్తుంది తెలుసా. శ్రీధర్ బాబుకు వాళ్ళ అన్న శ్రీనుబాబు, వాళ్ళ అన్న తమ్ముడు శ్రీనుబాబు కాన్స్టిట్యున్సీలా. ఇక్కడ రేవంత్ రెడ్డికి మొత్తం అటు అటు అందరూ, కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, ఆరెడ్డి, ఈ రెడ్డి, ఇక ఇంకా బయటికి తెలియని వాళ్ళు, నయ్యం మనుషులు, ఇట్లా అందరిని పెట్టేసుకొని చేస్తుండని ఆరోపణ. ఆయన ఏకంగా సీఎం మీదనే ఆరోపణలు వచ్చినాయి కదా. సీఎం కూడా స్పందిస్తలేడు. అలా తమ్ముళ్ళ మీద ఆరోపణలు వచ్చినా స్పందిస్తలేడు. మినిస్టర్లు డైరెక్ట్గా ఆరోపణలు చేసినా స్పందిస్తలేరు. ఇసుక బిజినెస్, మట్టి బిజినెస్, అన్ని బిజినెస్లు మంత్రులే చేస్తున్నారు. ఎమ్మెల్యేల కోపం కూడా అదే, మాకు ఏమి ఇస్తలేరు. తుంగుతుర్తి ఎమ్మెల్యే కూడా గురుగుతున్నాడంట వాళ్ళ కార్యకర్తలతోన. ఏమున్నది, మాకేమొస్తున్నది, మా పనులు ఏమైతే లేవు, ఏం చేస్తలేరు, కనీసం సివిల్ పంచాయతీలు పట్టుకొస్తే కూడా చేస్తలేరు. మదియాస్కి అంటున్నాడు, ఎలిమినార్లో ఓడిపోయింది కదా మొన్న పోటీ చేసి. ఎలిమినార్ డీసీపీ డైరెక్ట్ సెటిల్మెంట్ చేస్తున్నాడంట. నిజానికి పోలీసు వాళ్ళు చేస్తున్న పనులు కూడా కాంగ్రెస్ వాళ్ళ పనులే, మంది పనులు కావు. కాంగ్రెస్ వాళ్ళ పనులే పోలీసు వాళ్ళు చేస్తున్నారు, మంది పనులు రాణిస్తలేరు. కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుకొని ఇంత పర్సెంటేజ్ అని మాట్లాడుకొని చేస్తుండొచ్చు. అదే నడుస్తుంది దందా. మొత్తం కాంగ్రెస్లో 2 నెంబర్ దందా నడుస్తుంది, 1 నెంబర్ దందా కాదు. 1 నెంబర్ దందా అంటేనేమో జనాలకు పడుతుంది, జనాలకు వచ్చేది అంతా 2 నెంబర్ దందా. నాకు తెలిసి వీళ్ళు ఏమైనా స్కీమ్ లాంచ్ చేస్తే కూడా, మీరు ఇంత ఇస్తేనే ఈ స్కీమ్, నీకు ఇందిరమ్మ ఇలా ఇంకా లాంచ్ చేయలేదు, లాంచ్ చేసారు కానీ ఏమి ఇస్తలేరు ఎవరికి. అప్పుడు కూడా నీకు ఇది కావాలంటే ఫస్ట్ చెక్ ఇస్తారేమో 1,00,000 రూపాయలు.
సెకండ్ది మళ్ళీ ₹1,00,000 కావాలంటే దానిలో పర్సంటేజ్ ఇట్లాంటివి కూడా చిన్నగా. ఎందుకంటే ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేల స్థాయిలో మొత్తం ఇట్లాంటి దందాలు దోనెంబడి దందాలు చేసి పైసలు సంపాదించుకుంటుంటే కింది స్థాయి కార్యకర్తలు ఊకుంటారా? వాళ్ళకు పొట్ట ఉంటుంది, వాళ్ళకు మా పార్టీ అధికారంలో ఉంది మేము కూడా సంపాదించుకోవాలనుకుంటారు కదా. వాళ్ళు వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు గల్లీలలో అక్కడ ఇక్కడ. వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి బిల్డర్స్ బెదిరించి ఆడ ఈడ ఎవడన్నా మిల్లి ఉంటే బిల్డర్స్ ఆడ కడుతున్నారు అది ఇంకా మొత్తం అయిపోగా కూడా అట్లాంటి వాళ్ళతో డబ్బులు వసూలు చేసి అన్ని పనులు నడుస్తున్నాయి. మొత్తం కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా నెంబర్ దందా నడుస్తుందని రకరకాల ప్రతిపక్షాలు, రకరకాల మనుషులు, రకరకాల మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినా అసలు చీమగుండి అడుగు లేదు వీళ్ళకు. ఎవడన్నా మనం దొంగ అంటే ఊకుంటామా? ఫ్యాక్టరీని వేసినట్టు కొడతాం ఎవడన్నా దొంగ అని. వీళ్ళు ఎందుకు స్పందిస్తలేరు? వీళ్ళ మీద ఆరోపణలు, మంత్రుల మీద ఆరోపణలు వస్తే ఎందుకు రెస్పాండ్ అయితే లేరు? అటు పోతే ఆ కాళేశ్వరం సైడ్ పోతే మొత్తం పుష్ప సీనే ఉంటుంది, మొత్తం లారీలు 100 లారీలు. అటు ములుగు కాన్స్టిట్యున్సీ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం సిమెంట్ ఏడ దొరికితే ఆడ. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్టులకు ఫ్రీ అని, లేకపోతే ఇందిరమిల్లకు ఫ్రీ అంటే ఇంకా ఇసుక ఏడ దొరుకుతాడు ఇసుక వేసేస్తున్నారట. ఇసుకను మొత్తం ఫ్రీగా కొట్టేస్తున్నారు లోకల్లో ఉండే కాంగ్రెస్ లీడర్లు. ఇట్లా మొత్తం ఎక్కడ చూసినా అన్ని దందాలు నడుస్తున్నాయి. నెంబర్ దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్. 14 నెలల్లో 6 గ్యారెంటీలు అమలు చేయలే కానీ నెంబర్ దందాలు మాత్రం 100% సక్సెస్ అయినన్న ఆరోపణలు చుట్టుముట్టినా, ప్రభుత్వం మీద ఇన్ని విమర్శలు వచ్చినా ఒక్కరు కూడా కిక్కుమంటలేరు. దానికి అర్థం ఏమని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు బండి సంజయ్ చేసిన ఆరోపణ 15% మీరు మాట్లాడకపోతే యాక్సెప్ట్ చేసినట్లే కదా. బండి సంజయ్ ఒకటే కాదు, వాళ్ళ నిర్మల్ ఎమ్మెల్యే ఉంటాడు మహేశ్వర్ రెడ్డి, ఆయనకు చాలాసార్లు ఆరోపణ చేసిండు. తర్వాత ఆయన ఎందుకో ఆరోపణ చేయలేదు. మరి చేస్తాడు ఒక రోజు, రెండో రోజు గమ్మున అయిపోతాడు. మరి ఏమైనా మాట్లాడుకుంటాడా ఏం చేస్తాడో తెలియదు. బండి సంజయ్ అయితే ఓపెన్గా మాట్లాడేసిండు. ఇక్కడ కేటీఆర్ అయితే డైరెక్ట్గా మాట్లాడాడు. తిరుపతి రెడ్డి మాదాపూర్లో ఆఫీస్ ఓపెన్ చేసి మొత్తం సెటిల్మెంట్ చేస్తున్నాడు. 500 గజాల పైన ఎవరైనా అపార్ట్మెంట్ కట్టాలంటే 5 లక్షలు ఇవ్వాలంట. 500 గజాల లోపల అయితే ఎన్నో లక్షలు ఇవ్వాలంట. మొత్తం 4 పక్కల 4 బినామీల ఆఫీసులు ఓపెన్ చేసిరట. అక్కడ హస్తినాపూర్ సైడ్ ఒక తమ్ముడు, ఇక్కడ ఒక అన్న, అటు ఇంకొక తమ్ముడు, ఇటు ఇంకొక అన్న, వెనుకొండ తిరుగుతులు ముందలు తిరుగుతులు, ఇట్లా మొత్తం ఎక్కడక్కడ వసూళ్ళ కోసం ఆఫీసులు ఓపెన్ చేశారు. ఇన్ని ఆరోపణలు వచ్చినా స్పందించకపోతే జనం ఏమని అర్థం చేసుకోవాలి? మీరు కూడా ఏమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.